జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన వృద్ధుల పట్ల సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. చేయి విరిగి వచ్చిన వృద్ధురాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపించారు. దీంతో ఆ వృద్ధురాలు చేసేదేమీ లేక ఆసుపత్రి బయట మురిక్కాలు పక్కన అచేతనంగా పడిపోయింది. భార్యను వెతుక్కుంటూ వెళ్లి వృద్ధుడు ఆమె వద్ద కూర్చుండిపోయాడు. వృద్ధుల సమాచారం అందుకున్న పోలీసులు మానవత్వం చూపించారు. వృద్ధులిద్దరిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఆ వృద్ధుల పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్తున్నారు? అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? సతీష్, జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుషం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్స్ అనే వృద్ధుడు అనారోగ్యానికి గురవడంతో చికిత్స కోసం వారం క్రితం భర్త రాజనర్స్ని భార్య మల్లవ్వ జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. ఈ నేపథ్యంలో అప్పటికే విరిగిన చేతికి కట్టుకట్టుకుని మల్లవ్వ భర్త రాజనర్సుకు తోడుగా ఆసుపత్రిలోనే ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో మల్లవ్వ కొంచెం నీరసానికి గురవడంతో భర్త రాజనర్సుకు కేటాయించిన బెడ్ మీద రెస్ట్ తీసుకోవడం చూసి ఈ ఆసుపత్రి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఈ కనీస నంబర్కి తోడుగా వచ్చిన భార్యకు చేయి విరిగిందనే కనికరం కూడా లేదు వెళ్లి వదిలిపెట్టారు. అయితే నడవలేని స్థితిలో ఉన్న మల్లవ్వ రోడ్డు పక్కనే పడుకుంది. దీంతో భార్యను వెతుక్కుంటూ భర్త కూడా బయటకు వెళ్లిపోయి హాస్పిటల్ బయట రోడ్డు మీదనే ఉన్న భార్య పక్కనే పడుకోవడంతో అక్కడ ఉన్న వారిని ఈ దృశ్యం కలిసివేసింది. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఆ పోలీసులు చొరవ తీసుకుని వృద్ధులిద్దరిని ఆసుపత్రిలో తిరిగి చేర్పించారు. ఘటన వివాదాస్పదం కావడంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించి ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కనీస మానవత విలువలు లేకుండా విచక్షణ మరచి నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుల పట్ల ఆసుపత్రి సిబ్బంది ఇలా దారుణంగా ప్రవర్తించడం ఆసుపత్రుల ప్రతిష్ట మసకబారుతుందనే చెప్పవచ్చు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెండ్ చేసినా కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా వృద్ధుల పట్ల ఇలా కర్కశంగా ప్రవర్తించిన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.